హిందువు ఎప్పుడైతే ఆయుధాన్ని చేపడతాడో అప్పుడే రక్షణ దొరుకుద్ది అనేది నేను అనుకోవడం. ఆయుధం పట్టడం తప్పెట్లయితుంది. నీ దేవి దేవతలందరూ ఆయుధాలే పట్టారు కదా, మరి ఎందుకు పట్టడం లేదు? నువ్వు ఆయుధం దుర్వినియోగం చేస్తే తప్పు. ఇవాళ ఈ భారతీయ చట్టాలు కూడా ఆత్మరక్షణ కోసం ఆయుధం పడితే తప్పు లేదని చెప్తున్నది. ఇప్పుడున్నటువంటి చట్టాలు కూడా ఆయుధ పూజ చేస్తాం మనం విజయదశమికి. ఎందుకు చేస్తాం? ధర్మరక్షణ కోసం ఆయుధం పట్టినటువంటి దేవీ దేవతలు రాక్షస సంహారం చేశారు కాబట్టి హిందూ సమాజం ప్రతి పండుగ జరుపుకుంటుంది. బ్రిటిష్ వాడు 1857 రివల్యూషన్ తిరుగుబాటు తర్వాత, మొదటి స్వాతంత్ర సంగ్రామం తర్వాత హిందూ సమాజంలో ఉన్నటువంటి హిందువుల దగ్గర ఉన్నటువంటి ఆయుధాలను ఒక్కసారి లేపి ఎత్తితే మన ప్రభుత్వం నడవడం కష్టమని వాడు అనేక చట్టాలు తీసుకొచ్చి వాళ్ళ ఆయుధాల మీద నిషేధం పెట్టిండు. ఇప్పుడు మనం కూడా అదే కదా చేస్తున్నాము. అందుకే ఈ రోజున చట్టాల రూపం లోపల ఆయుధాన్ని దుర్వినియోగం చేయడం తప్పు, ఆయుధ పూజ చేయడం తప్పు కాదు. మనం దసరాకి చేస్తున్నాం కదా ఆయుధ పూజ. మన దేవీ దేవతలను రూపాల లోపల పూజించుకుంటున్నాం కదా. ఒక దేవత చేతి లోపల ఒక చేతి శాంతి ఉంటే 9 చేతులలో ఆయుధాలు ఉంటున్నాయి కదా. శక్తిని పూజించండి, శక్తిని ఆరాధించండి, శక్తిని సముపార్జించండి. ఇదే సనాతనమైనటువంటి ధర్మం చెప్తుంది. శక్తివంతుడు మాత్రమే ఈ ప్రపంచం లోపల శాంతిని సాధించగలుగుతాడు. శాంతి సాధించాలంటే శక్తివంతమైనటువంటి సమాజంగా ఉండాలా. ఇవాళ భారత్కు అణుబాంబు ఎందుకు అని అంటే, భారత్ ఇంకో దేశం మీద అణుబాంబు వేస్తుంది కాదు, భారత్కు అణుబాంబు ఉండాలి. భారత్ లాంటి ఒక మానవీయ దేశం చేతిలో ఒకటి అణుబాంబు ఉంటేనే ప్రపంచం శాంతిని సాధించగలుగుతుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా అదే చెప్పిండు.